ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎవరో తెలుసా? ఎవరి దగ్గరైతే సమాధానం లేదో వాడు కాదు. తన దగ్గర సమాధానం ఉన్నా, ఎదుటివాడిని తన మాటలతో చంపే ఆయుధం ఉన్నా, దాన్ని వాడకుండా కేవలం నిశ్శబ్దంగా ఉండగలిగే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు. నువ్వు ప్రతి చిన్న ఇష్యూకి, ప్రతి వెటకారపు నవ్వుకి, ప్రతి పనికిరాని కామెంట్‌కి స్పందిస్తున్నావంటే నీ దగ్గర నీకంటూ విలువ లేదని అర్థం. ఎందుకంటే చెత్త ఎప్పుడు శబ్దం చేస్తుంది. కానీ బంగారం నిశ్శబ్దంగా మెరుస్తుంది. తెలివైన వాడు ఎప్పుడు అందరిలా అరుస్తూ తమ గొప్పతనాన్ని నిరూపించుకోరు. వాడు ఇగ్నోర్ చేయడం ద్వారా ఎదుటివాడి ఉనికిని దెబ్బతీస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రియాక్ట్ అయితే వాడు గెలిచినట్లే. నువ్వు నిశ్శబ్దంగా ఉంటే వాడు నీ నీడలో సమాధి అయినట్టు. నీ గెలుపు నీ మాటల్లో లేదు, నీ సైలెన్స్ లో ఉంది. నువ్వు ఎవరికైతే అన్నెసెసరీ రిప్లై ఇస్తున్నావో వాడికి నీ జీవితంలో ఒక భాగాన్ని భిక్షగా ఇస్తున్నావు. నీ రక్తం కంటే విలువైన టైంని, నీ బ్రెయిన్ పవర్ని ఆ చిన్న గొడవల కోసం బలి చేస్తున్నావు. ఈ సుదీర్ఘ ప్రయాణం నీ మెదడుకు పట్టిన ఆ స్పందించే బానిసత్వం నుంచి నిన్ను విముక్తుని చేస్తుంది. నేను ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు సమాధానం చెప్పాలి. నీ సమయం నీ రక్తంతో సమానం. దాన్ని పనికిరాని వాదనల కోసం, వెటకారపు నవ్వులకి సమాధానం చెప్పడం కోసం ఖర్చు చేస్తున్నావంటే నిన్ను నువ్వు వెన్నుపోటు పొడుచుకుంటున్నావు. తెలివైన వాడు ఎందుకు విమర్శిస్తాడో తెలుసా? ఎందుకంటే వాడికి ఒక విషయం బాగా తెలుసు. అటెన్షన్ ఈజ్ కరెన్సీ. నువ్వు ఎవరికైతే నీ అటెన్షన్ ఇస్తావో వాడికి నువ్వు పవర్ ఇస్తున్నావు. సింహం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రతి కుక్క మొరిగితే అది ఆగే గర్జిస్తుందా? లేదు. అది తన దారిలో తను వెళ్తుంది. ఎందుకంటే దానికి తన గంభీరత విలువ తెలుసు. నువ్వు కూడా ఒక సింహంలా బ్రతకాలనుకుంటే మొదట ఆ మొరిగే కుక్కలకి సమాధానం చెప్పడం ఆపాలి. నీకు ఒంటరితనం అంటే భయం కాదు, అందరూ నిన్ను చూసి ఏమంటారో అన్న భయం. ఎవడైతే పనికిరాని వాళ్ళని గుర్తించుకోడో వాడిని ప్రపంచం గుర్తిస్తుంది. నీకు టాలెంట్ లేక వెనకబడట్లేదు, నీ ఎనర్జీని నీ రియాక్షన్స్ రూపంలో లీక్ చేస్తున్నావు. నీ మాటను నువ్వే బ్రేక్ చేసి ఇతరులకి సమాధానం చెప్తున్నావు. ప్రతిసారి నీ మేధస్సు అనే ఫోర్ట్లో ఒక ఇటుకని నువ్వే చేత్తో పడేసుకుంటున్నావు. తెలివైన వాడు ఎప్పుడు పనికిరాని విషయాల కోసం తన టైంని వేస్ట్ చేసుకోడు. వాడు కేవలం తన సామ్రాజ్యం మీద ఫోకస్ చేస్తాడు. నువ్వు ఎవరి కోసమైతే నీ నిద్రను, నీ ప్రశాంతతను కోల్పోతున్నావో ఆ వ్యక్తికి నీ మీద ఎలాంటి గౌరవం లేదు. నువ్వు రియాక్ట్ అయిన ప్రతిసారి వాళ్ళు నిన్ను చూసి నవ్వుకుంటారు. చూడు, నేను వీడిని ఎంత ఈజీగా కదిలించానో అని వాళ్ళు గర్వపడతారు. ఆ అవమానాన్ని నువ్వు భరించగలవా? ఎప్పటికీ నీ ప్రైవసీని ఎవరికి ఆడుకునే వస్తువులా చేయకు. డిసిప్లైన్ ఇచ్చే భారం గ్రాముల్లో ఉంటుంది, కానీ ఓడిపోయినప్పుడు వచ్చే రిగ్రెట్ జీవితాంతం ఉంటుంది. ఆ నరకంలోకి వెళ్లకుండా ఇప్పుడే జాగ్రత్త పడు. ఈ ప్రపంచం నీ గురించి ఏమైనా అనుకోవచ్చు, స్పందించకు. అంటే చెప్పడం కాదు, సరైన సమయంలో సరిగ్గా కొట్టడం. తెలివైన వాడు ఎప్పుడు స్పందిస్తాడో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళ ఆత్మగౌరవానికి లేదా వాళ్ళ లక్ష్యానికి అడ్డం వస్తుందో అప్పుడు. కానీ అది కూడా ఆవేశంలో కాదు, వ్యూహంతో. ఆవేశం నిన్ను బలహీనుని చేస్తుంది, కానీ వ్యూహం నిన్ను విజేతగా నిలబెడుతుంది. నీ ప్లాన్ ఎవరికి తెలియకూడదు. అందరూ నిన్ను ఏమి చేయలేడు అని నవ్వుకుంటున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా నీ ఆయుధానికి పదును పెట్టుకో. నీ నిశ్శబ్దమే నీ శక్తి కావాలి. రోజుకు ఒక్క అడుగు, కానీ ఎవ్వరికీ తెలియకూడదు. ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేయి. అది నీ విలువను తగ్గించే తప్పు లాంటిది. మొదటి అడుగు వేయి, సగం విజయం అక్కడే మొదలవుతుంది. తెలివైన వాడికి, తెలివి లేని వాడికి ఇది ఒక్కటే తేడా. తెలివైన వాడు తన శక్తిని ఎలా కాపాడుకుంటాడో తెలుసా? వాడు యుద్ధాన్ని ఎంచుకుంటాడు. అలాగని ప్రతి గొడవ యుద్ధం కాదు. ఏ గొడవలో గెలిస్తే నీ లైఫ్ మారుతుందో ఆ యుద్ధాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. మిగిలిన వాటినన్నిటినీ జస్ట్ ఇగ్నోర్ చేస్తాడు. గుర్తుంచుకో, నువ్వు సైలెంట్గా మూవ్ అవుతుంటే నీ శత్రువుకి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాదు. నీ ప్రశాంతత వాళ్ళని గందరగోళానికి గురి చేస్తుంది. నీకు కోపం వస్తే దాన్ని సక్సెస్కి ఫ్యూయల్గా వాడుకో, అంతే తప్ప మాటల రూపంలో వేస్ట్ చేయకు. నీ విజయం ఒక ప్రళయంలో ఉండాలి. నీ మైండ్ ఒక సముద్రం లాంటిది. పైన ఎన్ని కెరటాలు వచ్చినా లోపల మాత్రం నిశ్చలంగా ఉండాలి. నీ మెదడు ఏదైనా ఊహించగలిగితే దాన్ని సాధించగలదు కూడా. కాన్ఫిడెన్స్ అనేది మాటల్లో కాదు, నీ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సాధించగలను అని నమ్మి చూడు, ఏదైనా సాధ్యమే. నేను నా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నీ స్పందనకు నిర్ణయించే అధికారం ఇతరులకు ఇవ్వకు. అది నీ బ్రెయిన్లోనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇతరుల విషయం పట్టించుకోవడం మానేస్తావో అప్పుడే నీలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. అప్పటి వరకు నువ్వు కేవలం ఇతరుల మాటకి రియాక్ట్ అయ్యే ఒక ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు ఒక వాయిస్గా మారు. ఆ వాయిస్కి శబ్దం ఉండక్కర్లేదు, దానికి ఒక పవర్ ఉంటే చాలు. హిస్టరీ క్రియేట్ చేయాలంటే ప్రతి గొడవలో దూరనక్కర్లేదు. అసలైన యుద్ధంలో నిశ్శబ్దంగా గెలిస్తే చాలు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే ఈ ఏకాంతంలో నీ లైఫ్లో తీసుకో. అది రేపు నీ గెలుపుని ఈ ప్రపంచానికి చూపుతుంది. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ఒక సైలెంట్ స్ట్రాటజిస్ట్వి. నీ లోపలున్న ఆ మేధావిని నిద్రలేపు. నిశ్శబ్దం నీ బలహీనతని అందరూ అనుకోవచ్చు, కానీ వాళ్ళకు తెలియదు కదా.
నీ నిశ్శబ్దం వెనక కూడా ఒక కారణం ఉందని. నీలో ఆ సెల్ఫ్ కంట్రోల్, నీపై నీకు నమ్మకం కలిగి ఉంటే ఇప్పుడే గర్వంతో ఐఎమ్ ఇన్ కంట్రోల్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయి. సైలెంట్గా మూవ్ అవ్వు, కానీ నీ డ్రీమ్స్ని బిల్డ్ చేసుకో. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకు. ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఇలాంటి మోటివేషనల్ కంటెంట్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.